హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ 3:30 అయింది. సో బాబు రావడానికి ఇంకొక 45 మినిట్స్ అట్లా టైం పడుతుంది. అప్పటి లోపల మనం వంట చేసేద్దాము. అయితే ఈరోజు స్పెషల్ ఏంటి అంటే, మనం రెగ్యులర్గా చికెన్ కర్రీ అనేది చేస్తూ ఉంటాం కదా. లైక్ ఆయిల్ వేడిన తర్వాత మసాలా ఇంగ్రీడియంట్స్ వేసి, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, దాని తర్వాత చికెన్ వేసేసి ఇదంతా చేస్తాం కదా. సో కొంచెం డిఫరెంట్గా చేద్దాము, కానీ టేస్ట్ రొటీన్గా చేసే చికెన్ కర్రీ కన్నా ఈ చికెన్ కర్రీ ఇంకా బాగుంటుంది. ఒక 40 మినిట్స్ పడుతుంది టైము మసాలాస్ కొంచెం ప్రిపేర్ చేసుకోవడానికి. అయితే ఈరోజు 1/2 kg చికెన్ తీసుకున్నాను. సో 1/2 kg చికెన్ని నేను ముందే ఇట్లా వాష్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ సాల్ట్ వాటర్లో వేసేసి పక్కన పెట్టుకున్నాను. ఆఫ్టర్ 10 మినిట్స్ సో చికెన్ని ఇట్లా సాల్ట్ వాటర్లో వేసి ఒక 10 మినిట్స్ అందులో ఉంచేసి దాని తర్వాత తీసేసినాను. ఆఫ్టర్ 10 మినిట్స్ వాటర్ అన్నీ పోయిన తర్వాత సాల్ట్, హాఫ్ కేజీ చికెన్ కాబట్టి నేను 2 స్పూన్స్ అంటే ఫుల్ స్పూన్స్ ఆఫ్ కారం యూజ్ చేస్తున్నాను. వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండ్ కొంచెం పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం ఆయిల్, ఆల్రెడీ చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇట్లా సన్నగా ఉండాలి, అండ్ టమాటోస్ ఇవి కూడా ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకుందాం. మా మమ్మీ అంటది చికెన్ని ఎంత మంచిగా కలిపితే అంత టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనేసి. సో ఇందులో అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాం. అప్పటి వరకు మంచిగా ఉప్పు, కారం, గరం మసాలాస్ అన్ని పీసెస్కి బట్టి మంచిగా టేస్ట్ వస్తుంది. అండ్ ఈ 10 మినిట్స్ దీనికి మాత్రమే రెస్ట్, మనకి కాదు. సో ఇప్పుడు దీనికోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సో కొంచెం అంటే ఈ గుప్పెడంతా కొత్తిమీర తీసుకోండి. అంటే నేను 1/2 kg చికెన్కి నేను కొలతలు చెప్తున్నాను. కొంచెం కొత్తిమీర, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఇంత పీస్ కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది, అండ్ 3 స్పూన్స్ ఆఫ్ గడ్డ పెరుగు ఉంటుంది కదా అది తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని మంచిగా థిక్ పేస్ట్ చేసుకోండి. సో నేనైతే ఫస్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఇట్లా పేస్ట్ అవ్వాలి. యాక్చువల్గా ఎందుకు అంటే బాబు వచ్చే టైం అయింది కాబట్టి వాడు వచ్చే లోపల నేను ఇది చేసేసి పెడితే వాడు మంచిగా తింటాడు. లేకపోతే ఆకలి మీద వస్తాడు కదా, ఐదర్ రైస్ అన్న తింటాడు, స్నాక్ అని ఏమైనా చేయమంటే చేసేసి పెడతాను. సో ఈరోజు మంచిగా చికెన్ పెడదాము అనేసి. సో ఇది కలుపుకొని పెట్టుకున్నాం కదా మనము. ఇది కలుపుకొని పెట్టుకున్న తర్వాత మీరు ఈ మిక్సీ ప్రాసెస్ అనేది చేసుకోండి. సో గుర్తుంది కదా, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, ఇంత పీస్ ఆఫ్ ఎండు కొబ్బరి, 3 స్పూన్స్ ఆఫ్ గడ్డ పెరుగు, ఇవి వేసేసి కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టుకుంటే ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ వీడియో. సో గిన్నె వేడైన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. సో 2 పౌడర్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత సాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, స్టార్, ఇంకా లవంగాలు వేసేసుకోవాలి. ఇది కొంచెం వేగిన వెంటనే మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో చికెన్ వేసేద్దాం. దీన్ని ఇట్లనే వదిలేద్దాము. ఒక 10 మినిట్స్ తర్వాత ఇందులో చికెన్లో ఉన్న వాటర్ అదంతా బయటకు వచ్చేస్తుంది. సో చికెన్ అనేది ఒక 50-60% ఉడుకుతుంది. ఇంకా దాని తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటికైతే ఒక 10 మినిట్స్ దీన్ని ఉడకనిద్దాం.
సో ఏం కలపొద్దు. రిపీటెడ్గా నాన్ వెజ్ ఎప్పుడు చేసినా గుర్తుపెట్టుకోండి, అస్సలు కలపొద్దు. ఒకసారి వేసేసి పొయ్యి మీద వేసేసి వదిలేసేయాలి. అంటే ఒక 10 minutes వరకు దానికి గ్యాప్ అనేది ఇస్తే ముక్కలు అనేవి మంచిగా ఊరి హీట్ అనేది దాకి చికెన్ ఆర్ మటన్లో అవి ఏవైతే వాటర్ ఉంటాయో అవన్నీ బయటకు వచ్చేసి దాంతోపాటు పీసెస్ అనేవి మంచిగా ఉడుకుతాయి. సో ఒక చిన్న టిప్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనేసి. సో పీసెస్ ఇప్పుడు వేసినా కానీ ఇంకేం డిస్టర్బ్ చేయదు, ఇంకా వదిలేద్దాం దీన్ని అంతే. సో మూత పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మూత పెట్టుకుంటే నీసు స్మెల్ అనేది అట్లనే ఉండిపోతుంది. మనం ఎప్పుడైతే చికెన్లో వాటర్ అట్లా వేస్తాం కదా, అంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత గ్రేవీ కోసం ఎప్పుడైతే వాటర్ వేస్తామో అప్పుడు మూత పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఈ ఉడికే టైంలో మూత పెట్టుకుంటే ఆ నీసు స్మెల్ అనేది పీసెస్కి అట్లనే ఉండిపోతుంది. అండ్ తినేటప్పుడు కూడా కర్రీలోకి ఆ స్మెల్ మనం తినేటప్పుడు వస్తుంది. సో 10 minutes వదిలేద్దాం అంతే. సో ఇట్లా వాటర్ రావాలి. వాటర్ ఇట్లా సపరేట్ అయిన తర్వాత ఒక్కసారి కలుపుకుందాము. ఇట్స్ బీన్ లైక్ 10 minutes. ఏదైతే పేస్ట్ ఇది చేసుకున్నామో మసాలా పేస్ట్ ఇది దీనిలోకి యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ టైంలో సాల్ట్ ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకుందాము. ఎందుకంటే మనం అప్పుడు 1.5 spoon సాల్ట్ వేసినాము. సో మనం వాడే ఈ గ్రేవీని అంటే ఏదైతే మసాలా చేసుకున్నామో దానికి తగ్గట్టు అది యాడ్ చేసిన తర్వాత మనం వాటర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి దానికి తగ్గట్టు మనం సాల్ట్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి కారంకి అయితే ఓకే బాగుంటుంది. అండ్ గరం మసాలా కూడా మనం 1/2 spoon వేసినాం కాబట్టి బాగుంటుంది. సో అవి అయితే ఓకే, కానీ ఉప్పు ఒక్కటి మనం చెక్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఇవి ఏవైతే మనం వేసినామో అది పచ్చి వాసన పోయే వరకు, అంటే మనకి తెలుస్తుంది ఈ మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు మనం స్టవ్ మీద పెట్టుకుందాం ఇంకా. సో దీనికి మాత్రమే ప్రాసెస్ ఎక్కువ టైం టేకింగ్ ఏమైనా ఉంది చికెన్ కర్రీలో అంటే అది ఇది ఒకటే. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఎండు కొబ్బరి వేసినాము అండ్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, ప్లస్ కొత్తిమీర కూడా వేసుకున్నాము. అవన్నీ పచ్చిగానే కాబట్టి ఆయిల్లో వేగలేదు. సో ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం పెట్టుకోవాలి. సో మనకి ఇండికేషన్ ఏంటి అంటే ఆయిల్ అనేది సపరేట్ అయినప్పుడు మన కర్రీ రెడీ అయినట్టే. అంతవరకు మనం మూత పెట్టేసుకుని ఉడకనిద్దాం. సో మధ్యలో ఇప్పుడు అప్పుడప్పుడు అంటే ఒక 3 minutesకి 4 minutesకి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఎందుకంటే మనం వేసింది థిక్ పేస్ట్ కాబట్టి అడుగంటే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అదైతే మైండ్లో పెట్టుకోవాలి. సో కానీ ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు కర్రీ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. సో దీనికైతే ఇప్పుడు మూత పెట్టేసి దీని పని చేసుకొని ఇద్దాము. ఈలోపు నేను ఇంకొన్ని వేరే పనులు ఉన్నాయి ఇంట్లో, అవి కూడా నేను చేసుకొని వస్తాను. సో కర్రీ చెక్ చేద్దామా. నేను లైక్ 3 times మధ్యలో మిక్స్ చేసినాను. సో ఆయిల్ ఇట్లా సపరేట్గా రావాలి అంతే. ఇంకా మన చికెన్ కర్రీ అనేది రెడీ అయినట్టే. చపాతీస్లోకి బాగుంటుంది అండ్ రైస్కి కూడా బాగుంటుంది. చూస్తే ఎంత బాగుంది కదా. సో నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో కర్రీ చూసింది కదా ఎంత బాగుందో, చూస్తూనే ఇట్లా నాకు ఎప్పుడు తినాలో అనిపిస్తుంది. సో మనమైతే టేస్ట్ చేద్దాం. రైస్కి బాగుంటుంది అండ్ చపాతీస్కి కూడా బాగుంటుంది. సో లెట్స్ టేస్ట్. సో దిస్ ఈజ్ సో కంఫర్టబుల్ ఫుడ్. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. సో లెట్స్ టేస్ట్. ఏదన్నా జెన్యున్గా చెప్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అందరం ట్రై చేసిన రెసిపీ. కొంచెం కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది కదా అని అంతే. సో నేనైతే తినేస్తున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అండ్ సాటర్డే రోజు యాజ్ ఐ ప్రామిస్డ్
పిల్లల కోసం స్నాక్స్ అన్న, పిల్లల కోసం మెయిన్గా పిల్లల కోసం రెసిపీతో వస్తానని చెప్పాను కదా. సో సాటర్డే రోజు ఒక మంచి వీడియో ఆల్రెడీ షూట్ చేస్తున్నాను, అది ఎడిటింగ్లో ఉంది. సో అది నేను పోస్ట్ చేస్తాను. సో డూ చెక్అవుట్. ఇంతసేపు పేషెన్స్తోని ఇంత దూరం వరకు వచ్చిన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం మన ఛానల్లో వీడియోస్ చెక్ చేయండి. అన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీసే ఉంటాయి. మీరు వీడియోస్ చూసి మీకు నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. నేను నెక్స్ట్ టైము ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీన్వైల్ చికెన్ కర్రీ కూడా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎట్లా వచ్చిందో. సో బాయ్.